5 సంవత్సరాల కాలం అసలు అమరావతిని మొత్తం ఒక శ్మశానంలాగా మార్చేశారని చెప్పేసి అన్నారు. మీరు చూస్తేనేమో అమరావతిలో అక్రమాలు అవినీతి జరుగుతుందని చెప్పేసి మీరు పోరాడుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూడా అవినీతి జరుగుతోంది. చంద్రబాబు నాయుడుకి ఎంతో కొంత ముట్ట చెప్పి ఆ కాలేజీలు తీసుకొని దాని ద్వారా సీట్లు అమ్ముకునే వ్యాపారం చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో కూడా అవినీతి ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పేసి కొన్ని లాజిక్స్ చెప్తున్నారు వాళ్ళు. ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటే ప్రైవేట్ చేయాల్సిన అవసరం ఏముంది? డబ్బులు పెడుతుంటే ఎందుకు పెడతాడు? దానం చేయడానికి పెడతాడా లేకపోతే డబ్బులు సంపాదించుకోవడానికి పెడతాడా? ప్రైవేటైజేషన్ అంటేనే బిజినెస్. బీజేపీ వాళ్ళు ఈ రోజు ఇలాంటివన్నీ అయిపోతున్నాయి అంటారా? నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే మామూలుగా ఎవరైనా సరే ఒక పథకం తీసుకొస్తే ఆ పథకంలో అవినీతి చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అట్లా కాదు, అవినీతి చేసేందుకే కొత్త కొత్త పథకాలు తీసుకొస్తాడు. అమరావతి కూడా అటువంటి పథకమే అన్నాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కనిపించరు, మాట్లాడరు, చెయ్యరు? ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఇంత జరిగింది, దీని వెనకాల నేను ఉన్నాను అని చెప్పేసి తను చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎవరి వైఫల్యం అంటారు ఇదంతా కూడా? అది అర్థం కాని విషయం, నాకు ఊహకు అందని విషయం. అంటే ఇప్పుడు వైసీపీ ఒకవేళ స్పందిస్తే వీళ్ళు ఏమన్నా బయటపడతాయని చెప్పేసి అందుకే ఇంత వైసీపీ వాళ్ళు ఏమని ఆయన చెయ్యకపోయినా కూడా ఆయన మీద అన్ని అబండాలు వేసినా అప్పుడు సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు ఇంత మంచి అవకాశం వచ్చినా ఇప్పుడు సైలెంట్గానే ఉంటున్నారు. అంటే హీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ సీఎం. జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ అన్నారు, ఇప్పుడు అన్ని కలిపి ఇక్కడ ఒకటే చోట చేస్తున్నారు కదా, దాన్ని మీరు ఎట్లా అంటారు సార్? నాకు ఫస్ట్ నుంచి ఈ డౌట్ అయితే చాలా ఉంది. కేవలం అసైన్డ్ ల్యాండ్ పూలింగ్ ఇవ్వటం అనేది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుని, నారాయణని తిహార్ జైలుకి పంపించే జీవో. అది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకి దోచుకోండి అని కట్టబెట్టే జీవో అది. అంటే మీరు కూటమిలో భాగస్వామి అయితే మీరు ఎంతన్నా అవినీతి చేసుకోవచ్చు, మేము ఎంక్వైరీ చేయము అనేది కనపడుతున్నది మనకి. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీ రామారావు అంటారు. అందరూ అదే భ్రమలో ఉన్నారు. సోయలేదు, నిజమా కాదని ఆలోచించేది లేదు. నిజమే, ఆంధ్రప్రదేశ్కి తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీ రామారావు. నిజమా అది? అందుకే తెలుగుదేశం అని పెట్టుకున్నారు ఆయన. రామోజీరావు చెప్పాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చదవాలా, అదే నిజమని నమ్మాలా, అదే భ్రమంలో బతకాలా. మన బుర్ర వాడట్లేదు కదా మనము. మహిళల్ని అపహరించిండ్రు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, చాలా మంది గురించి మాట్లాడిన, వాలంటీర్ల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లే అంటారు మరి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఒక ట్వీట్ చేశారు. వేమూరి ట్రావెల్స్ దుర్ఘటన సో ఇది చాలా బాధాకరం, ఇంతమంది మృతి చెందారు, వాళ్ళకి నా సానుభూతి అని ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన 35 నిమిషాల తర్వాత ఆ వేమూరి ట్రావెల్స్ అని పేరు మార్చి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ అని మార్చేసినావు. అరే వేమూరి ట్రావెల్స్ నేను 30 నిమిషాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ అని మార్చేసినావు. నువ్వు పెద్ద పిరికి బందవి. మీ కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, మీ పార్టీ నాయకుడు కాదు.